హస్తిన టూర్లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ కార్యం, పార్టీ కార్యం రెండూ చక్కబెట్టుకొస్తారని ఆశిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మంత్రివర్గ విస్తరణపై కూడా బోలెడన్ని ఆశలున్నాయి నేతలకి. కానీ ముఖ్యమంత్రి ఆలోచనలు అంతకు మించిన రేంజ్లో ఉన్నాయి. ఢిల్లీ నుండి బార్డర్లు దాటి విదేశాలకెళ్లున్న రేవంత్ భారీ సైజ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా దాదాపు వారం రోజుల లాంగ్ టూర్ వేసిన రేవంత్ ప్రభుత్వ పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నిన్న మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు కూడా ఆర్థికంగా బలిష్టంగా ఉన్నాయని, 140 ఏళ్ల చరిత్రన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇన్నేళ్ల తర్వాత సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరిందన్నారు. దేశ ప్రజలందరికీ ఇది పండుగ రోజన్నారు. ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయాన్ని కట్టుకున్నదంటే ఎంత నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందో చూడండి. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు, 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కేంద్ర మంత్రులిచ్చే అపాయింట్మెంట్లను బట్టి రేవంత్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. రాష్ట్ర అంశాలపై చర్చిస్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ నేతలను కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ పై కూడా సూటిగా విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. जो बीआरएस है वो बीआरएसएस, तो वही आइडियोलॉजी में जाने के लिए कोशिश कर रहे हैं. जो भारतीय जनता पार्टी देश भर कांग्रेस के खिलाफ जो आरोप लगाता है, अभी तेलंगाना में बीआरएस वही आरोप लगा रहा है कि बीआरएस से कुछ सीखने का जरूरी नहीं है. हम लोग कानून सही तरीका से चलाने के लिए कांग्रेस पार्टी कोशिश करेंगे. अब तेलंगाना में वही काम कर रहा है. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేపు రాత్రి సింగపూర్ బయలుదేరతారు. అక్కడే 3 రోజులుంటారు. సింగపూర్లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణాలను సీఎం పరిశీలించే అవకాశం ఉంది. హైదరాబాద్లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి అవగాహన కోసం ఈ టూర్ను ఉపయోగించుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్తారు. 20, 21, 22న జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. గతేడాది కూడా దావోస్ మీట్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. వాటిలో కొన్ని ఎంఓయూలు అమల్లోకొచ్చేశాయి కూడా. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్కుండే సానుకూలతల్ని చెప్తూ మరోసారి దావోస్ టూర్ ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ ను ప్రమోట్ చేయడం, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగనుంది సీఎం విదేశీ పర్యటన.